అక్కడ ఎంపీ అభ్యర్థి గురించి మేము ఇక్కడ చాలామందిని ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలోనే రామరాజు నా దగ్గరికి వచ్చి నేను అప్లికేషన్ పెట్టుకుంటా అన్నాడు. సరే అని తీసుకుని వెళ్ళి అప్లికేషన్ పెట్టించాం. అప్లికేషన్ పెట్టించి తర్వాత 2 రోజులు పోయిన తర్వాత బాబు గారు నీ అప్లికేషన్ అలౌ చేయట్లేదని చెప్పారు. ఎవరిది? రామరాజు గారు. రామరాజు అలౌ చేయట్లేదని చెప్పారు. తర్వాత మళ్ళీ నన్ను పిలిపించి ఇందులో నీకు మంచి పేరుంది, అట్లాగే ఈ ప్రాంతం అంతా కూడా నీకు పేరుంది, ప్రజలందరూ కూడా నిన్ను కోరుకుంటున్నారు, అట్లాగే నీకు ఒక నేము ఫ్రేము ఉన్నాయి, కష్టపడి పని చేస్తామని సేవ చేస్తామని భావన ఉంది కాబట్టి ఎంపీ కింద నువ్వైతే బాగుంటుంది, నువ్వే కావాలి, పార్టీకి అవసరం అని చెప్పి కోరారు. నేనైతే పార్టీకి మీరు అవసరం అంటే నేను కాదన్ను, కానీ నా ఆర్థిక పరిస్థితి అయితే నేను సరిపోను ఎంపీ కింద, నేనైతే ఎమ్మెల్యేకే ప్రిపేర్ అయ్యాను, నా వల్ల కాదని చెప్పాను. మరి ఎమ్మెల్యే కింద రామరాజు గారికి టికెట్ ఎలా సార్? వెనకాల ఏం జరిగిందో తెలియదు, కానీ అతను ఆ స్లాట్లో అతన్ని ఎమ్మెల్యే కింద ఆయన అనౌన్స్ చేశారు. అధిష్టానం కోరిక మేరకే నేను ఎమ్మెల్యే 3వసారి కావాల్సిన వాడిని ఎంపీ కింద వెళ్ళాను కాబట్టి నా ఎమ్మెల్యే టికెట్ నాకు ఉండి తిరిగి ఇవ్వండి అని చెప్పి కోరాను. 20 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి ఇలా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చినందుకు నాకైతే చాలా బాధ కలిగించింది.